నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఇంద్రపుష్కరణి సమీపంలో గల వైజయంతి ఉత్సవ వేదిక వద్ద అవధాన సరస్వతి డాక్టర్ బులుసు అపర్ణచే 216 మంది కవిశ్రీ వైజయంతి ఉత్సవ వేదిక పండిత ప్రఖండులతో నిర్వహిస్తున్న ద్విశావధాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ సుమిత్ర కళాసమితి ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఈవో చంద్రశేఖర్, గుత్తు చిన్నారావు తదితరులు మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా డాక్టర్ పేరి రవికుమార్ పంతులు, తపస్వి, దండిబట్ల దత్తాత్రేయ శర్మ, అచ్చతెలుగు శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ తదితరులు హాజరు కానున్నారని వారు తెలిపారు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం, శ్రీ సుమిత్ర కళాసమితి సంయుక్త నిర్వహణలో ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్, ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు నెమలిపురి కోటేశ్వర చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందుకే పండిత వాక్యము వృత్తబోధం అంటారండి. సభాధ్యక్షులు వారు చెప్పకనే చెప్పారు, అపర్ణ జటిలావధానాలు. అది ప్రభావాసం మొదటి సమస్యతో తెలిసిపోతుంది, అది జటిలావధానం. పుంస్ట్రాకారము చేయ విస్మయగతిన్ హూయంచు పోరాడెడు. పుంస్ట్రాకారము చేయ విస్మయగతిన్ హూయంచు పోరాడెడు. జిల్లాలో వంశధార, నాగావళి నదులు, కాలువల నుంచి ప్రతి రైతుకు సాగునీరు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. మంగళవారం హిరమండలం మండలంలో వంశధార జలాశయంతో పాటు అనుసంధానమైన స్పిల్వే జలాశయానికి నీటిని నింపే ఎత్తిపోతుల పథకం, గొట్టా బ్యారేజ్ను వంశధార కట్టడాల విభాగం ఎన్ఈ రాంబాబుతో కలిసి ఈయన పరిశీలించారు. ఈ మేరకు జలాశయంలో ఎంత మేర నిల్వలు చేపట్టారని, జలాశయానికి నీరు ఎలా చేరుతుందని, జలాశయానికి సంబంధించిన వివరాలను ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ నీటిపారుదల శాఖకు సంబంధించిన కాలువలు ఎలా ఉన్నాయోనని పరిశీలించడం జరిగిందని చెప్పారు. గొట్టా బ్యారేజ్ అనుసంధానమైన ఎడమ ప్రధాన కాలువ ద్వారా చివరి వరకు సాగునీరు అందజేసేందుకు 54 లక్షలతో పూడికతీతలు చేపట్టడం జరిగిందని అన్నారు. దీని ద్వారా 104 కిలోమీటర్ల పరిధిలో పలాస వరకు సాగునీటిని అందజేయడం జరుగుతుందని అన్నారు. దీని ద్వారా అక్కడుండే జలాశయాలను, చెరువులను నింపివేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో రైతులు సాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే త్వరలో కుడి ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జలాశయంలో నిరాశ్రయులైన నిర్వాసితులు పూర్తికాని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్తో పాటు టెక్కలి డివిజన్ సబ్ కలెక్టర్ నూరల్ కుమార్, వంశధార కట్టడాల విభాగం హిరమండలం డివిజన్ ఈఈ ఎంవి రమణ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో పాటు తహసీల్దార్ బి సుధాకర్, ఎంపీడీఓ ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు అందించే శ్రీకాకుళం కోడిరామూర్తి స్టేడియం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. 2012 నుండి ఆగిన పునర్నిర్మాణ పనులు ఎట్టకేలకు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. 1984లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించిన ఈ స్టేడియం సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల క్రీడలు ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, గౌరవం కలిగిన కోడిరామూర్తి స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, టి వెంకటరమణ, చల్లా జగదీష్, ఎండి కాశిం ఖాన్, ఎండి రజియా, పాలకొండ అప్పారావు, పిట్టా శ్రీనివాస్, ప్రసన్న రామచంద్ర, శాంతి మొదలగు ఎంతోమంది జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసింది. గత 12 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న ఈ స్టేడియం పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ప్రారంభమయ్యాయి. తాజాగా 12 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి రహదారులు, భవనాల శాఖకు పనులు కేటాయించారు. ప్రతినిత్యం వేలాది మంది వాకర్స్, క్రీడాకారులతో కలకలలాడే ఈ స్టేడియం లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టేడియం పనులు పునః ప్రారంభం కావడంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు మరింత భద్రత కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారిపై నూతన చట్టాన్ని ప్రవేశపెట్టారని, దీని ద్వారా వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని శ్రీకాకుళం జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బగాది శాంతిశ్రీ చెప్పారు. బుధవారం శ్రీకాకుళం మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో దీనికి సంబంధించిన కమిటీ సమావేశం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఈ నూతన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేధం మరియు పరిష్కారం అనే చట్టంపై 2013పై పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. మహిళలు పనిచేసే చోట మానసిక, శారీరక మరియు లైంగిక వేధింపులకు గురికాకుండా ఉండడానికి భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా 2013లో ఈ పోషో యాక్ట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. చట్టం యొక్క విధి విధానాల గురించి స్త్రీ మరియు శిశు సంక్షేమ సాధికారిత ఆధ్వర్యంలో జిల్లా అంతటా కమిటీలు వేసి మహిళలకు రక్షణ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ, ప్రైవేటు కార్యాలయాల్లో కానీ, కర్మాగారాల్లో కానీ, షాపింగ్ మాల్స్లో కానీ, చిన్న చిన్న పరిశ్రమల్లో కానీ 10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలని మరియు మహిళలు పనిచేసే చోట మహిళలపై ఎటువంటి వేధింపులు జరిగినా ఈ కమిటీకి ఫిర్యాదు చేయాలని ఆమె స్పష్టం చేశారు. ఐసీసీలో పరిష్కారం కాని ఫిర్యాదులను జిల్లా స్థాయిలో ఉన్న లోకల్ కంప్లైంట్ కమిటీకి పంపించడం జరుగుతుందని ఆమె చెప్పారు. అలా యాక్షన్ రిపోర్ట్ని పంపించకుండా ఉన్న ఎంప్లాయర్ పైన కమిటీని ఏర్పాటు చేయని సంస్థ పైన కూడా దానికి ఫైన్ విధించడం కానీ, దాని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడం కానీ, దానికి రికమెండేషన్ చేసే అధికారం ఆ కంప్లైంట్స్ కమిటీకి, ఎల్సీసీకి, ఐసీసీకి ఉందని తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులంతా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. అఖిల భారత కోర్కెల దినం డిమాండ్స్ డే సందర్భంగా తమ నిరసనను తెలియజేస్తూ డే అండ్ నైట్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ బివి రాణికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు శ్రీకాకుళం టౌన్ కన్వీనర్ ఆర్ ప్రకాష్ రావు, కో కన్వీనర్ ఎం గోవర్ధన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్లను అమలు చేసేందుకు పావులు కదుపుతోందని దుయ్యబట్టారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో గదినెక్కగానే పరిశ్రమ యజమానులకు తాయిలాలు ప్రకటించిందని అన్నారు. అందులో భాగంగా పీఎఫ్ కట్టని వారిపై గతంలో కనీసం జరిమానా 5 నుండి 20% వరకు ఉండేదని, దానిని 1 నుండి 5% తగ్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలకు దుందుడుకుగా తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, జాతీయ నగదు బదిలీకరణ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో కార్మికుల సంఖ్యను వెంటనే పెంచాలని, రిమ్స్ కార్మికుల బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరారు. సింగపురం నీలం జూట్ అక్రమ్ లాకౌట్ని ఎత్తివేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. అంగన్వాడీ, ఆశా, ఏవో, మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ వేధింపులు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. జీడీ, కొబ్బరి, హమాలి, రైస్ అండ్ ఆయిల్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని అన్నారు. కనీస వేతనం నెలకు 26,000 నిర్ణయించి అమలు చేయాలని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కంటిజెంట్ అద్దెలకు కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలిపారు. ఒక మధ్యాహ్న భోజన కార్మికురాలు కూడా ఈరోజు వేధింపులకు గురవుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కూడా వేధింపులకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈరోజు వాలంటీర్ వ్యవస్థను కూడా ప్రభుత్వం మేనమేషాలు ఎక్కెడుతుంది. ఈరోజు కరెంటు బిల్లు మీరు చూసుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేస్తామని చెప్తుంది. ఈరోజు పేపర్లో నేను చూస్తే ట్రూ అప్ ఛార్జీల గురించి మేము తర్వాత ఆలోచిస్తాం, స్మార్ట్ మీటర్స్ గురించి కూడా మేము ఆలోచిస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఇది కరెక్ట్ కాదు. ఇచ్చిన వాగ్దానాలు తక్షణం అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలని, లేకపోతే ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు హెచ్చరించారు. అఖిల భారత కోర్కెల దినం సందర్భంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా బుధవారం ఎచ్చెర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ కనీస వేతనాలు నెలకు 26,000 చొప్పున నిర్ణయించి అమలు చేయాలని అన్నారు.
పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో హైడ్రాలిక్ ఫోమ్ ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేయాలని, పరిశ్రమలో కార్మికుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. శ్యామ్ క్రగ్ పిస్టన్స్ అండ్ రింగ్స్ యాజమాన్యం 30 సంవత్సరాల సర్వీస్ పూర్తయిందని అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. నీలం జూట్ పరిశ్రమను వెంటనే తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ బ్రేవరీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరబిందో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు యూనియన్తో చర్చించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిమ్స్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మందస రైస్ మిల్ కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఉపాధి కలిగించాలని అన్నారు. అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం, వెలుగు, మెప్మా, ఉపాధి హామీ, సేంద్రియ వ్యవసాయం, 108, 104 తదితర అన్ని పథకాల కార్మికులను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు చెల్లించాలని, పెన్షన్ లాంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. వీఆర్ఏలను టైం స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆశయాలను కొనసాగించాలని డాడీ హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రభా సూర్య పిలుపునిచ్చారు. నగరంలోని శాంతినగర్ కాలనీలోని అంబేద్కర్ మందిరంలో నిరుపేదలకు నెలవారీ నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభా సూర్య మాట్లాడుతూ సమాజంలోని ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా కొనసాగాలని అన్నారు. నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆ మహానుభావుడి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ సందర్భంగా 50 మంది నిరుపేదలు, అనాథులు, నిరాశ్రయులకు నెలవారీ నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి యోగానందం, బరాటం చక్రవర్తి, బ్రహ్మాజీ, మాజీ ఆర్మీ ఉద్యోగి కోన రాజు తదితరులు హాజరయ్యారు. శ్రీకాకుళం నగరంలోని 43వ డివిజన్ స్థానిక హయతీ నగరంలో అలబాన వీధి బాలాజీ నగర్, హైతీ నగరం అంగన్వాడీ కేంద్రాల్లో 100 రోజు కార్యక్రమంలో భాగంగా వార్డులోని ఇన్ఛార్జ్, వార్డు పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సిడిపిఓ శోభారామి, ఉమెన్ ప్రొటెక్షన్ పి బేబీ జ్యోత్సన, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమా మేడం ఆధ్వర్యంలో నిర్వహించగా టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎక్స్ఎంఏసీ డాక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం అంగన్వాడీలకి ఎంత ద్రోహం చేసిందని, వాళ్ళు సుమారు 45 రోజులు ధర్నా చేసినా ఏమాత్రం పట్టించుకోలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అంగన్వాడీ కేంద్రాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఎల్లప్పుడూ అందిస్తుండాలని, వాళ్ళ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అంగన్వాడీలను ఎల్లప్పుడూ వాళ్లకు అందుబాటులో ఉంచాలని తెలియజేశారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అంగన్వాడీ కేంద్రాలు ఎప్పుడు కూడా స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని, వాళ్ళకి ఎప్పుడు కూడా సేవలు చేస్తూ ఉండాలని కోరుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండ్ర అరుణమ్మ, యలమంచిలి కృష్ణ యాదవ్, జనసేన నాయకులు కొండ్ర వరప్రసాద్, బోరజేన అధిక సంఖ్యలో మహిళలు, బాలింతలు, గర్భిణీలు పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్ఎంపీలు కె యశోద, ఏ ధరణి, సీతామాలక్ష్మి, వీళ్ళతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు ఇసుకలపల్లి హిమబిందు, కోర్నాన లక్ష్మి, కొమ్మని శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. 3-4 నెలల గర్భిణులకు పౌష్టికాహారంతో పాటు ఎంసీఐ కార్డులు కూడా అందజేశారు. ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనందరి ప్రజల తరఫున, మనందరి తరఫున కూడా వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే దీనికి అంగన్వాడీ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. గత ప్రభుత్వం ఈ అంగన్వాడీలకి చాలా నష్టము కలిగించడంలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మేము కూడా వాళ్ళకి వెళ్ళి మేము కూడా మా యొక్క ఇది తెలియజేశాము. వాళ్ళ 6 నెలలు తిండి తిప్ప లేకుండా సుమారు 45 రోజులు దీక్షలు చేశారు. కానీ ఈ దళితుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కనికరం లేకుండా వాటి ఇంట్లో ఉన్న ఆడపిల్ల తల్లి బిడ్డను కూడా కనిపిస్తున్నప్పుడు వీళ్ళు ఎలాగ చేస్తారు, వాళ్ళ తాలూకు కోరికలు ఏంటి, వాళ్ళకి మనవి న్యాయపరమైన కోరిక లేదా, మనం తీర్చాలా లేదా, ఒకసారి వాళ్ళతో చర్చలు చేద్దామని ఏ రోజు కూడా ముందుకు వచ్చిన పాపం పోలేదు. కానీ ప్రజలందరూ కూడా చాలా బుద్ధి చెప్పారు. ఈరోజు సుమారు ఎవరు ఊహించినంత ఇది చంద్రబాబు నాయుడు గారి విలువ తెలుసుకొని రాష్ట్రానికి మన ప్రియతమ జనసేన అధ్యక్షులుగా ఉండే పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధాని మోడీ గారు దీని రాష్ట్రాన్ని ఉమ్మడి పొలంగా ఏర్పాటు చేసుకొని ఈరోజు మళ్ళీ రాష్ట్రం బాగుపడడానికి ప్రజలే ముందుకు వచ్చి ఎక్కువ ఓట్లు, సీట్లు ఇచ్చి గెలిపించారు. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. అయితే దీనికి
అంగన్వాడీలు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ తల్లిలాగా అందరికీ బిడ్డలకి తన సొంత బిడ్డలాగా చూసుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంత మంచి అవకాశం అందరూ కూడా తెలియజేసుకున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.